దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇటు దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది, రకరకాల పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. కానీ ఏ పార్టీకి లేనటువంటి ఫాలోయింగ్, కనీసం ఎలక్షన్ కమిషన్లో ఎన్నికల సంఘంలో పేరు కూడా లేనటువంటి ఫాలోయింగ్ ఈరోజు దేశవ్యాప్తంగా ఒకే ఒక పార్టీకి వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ. నిరుద్యోగి కడుపు మాడితే, నిరుద్యోగికి కడుపు కాలితే, నిరుద్యోగులకు యువతకు తిక్కరేగితే ఒక పార్టీ పుట్టుద్ది. ఎవరికి సంబంధం లేకుండా, ఎలక్షన్ కమిషన్ సంబంధం లేకుండా ఆ పార్టీకి ప్రజాదరణ వస్తుంది, యువత ఆదరణ వస్తుంది. జెన్జీ మొత్తం ఒకవైపు ఉంది అని చెప్పడానికి ఈరోజు భారతదేశంలో ఒక రెవల్యూషన్ లా స్టార్ట్ అయినటువంటి కాక్రోచ్ జనతా పార్టీయే ప్రధాన ఉద్దేశం, ఒక రీజన్ అని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో జనరల్గా బొద్దింకలను చూస్తే కాలుతో తొక్కడమో, లేదంటే పెస్టిసైడ్ వేసి వాటిని చంపేయడాలో, బొద్దింకలు ఉంటే ఇల్లును శుద్ధి చేయడాలు ఇట్లా అంటూ ఉంటాయి. ఒక ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగులను ఉద్దేశించి పరాన్న జీవులు, కాక్రోచెస్ లాంటి పదాన్ని వాడినటువంటి నేపథ్యంలో దేశ యువతకు తిక్కరేగింది. వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ పెడితే ఏ పార్టీకి లేనటువంటి ఫాలోయింగ్, ఏకంగా దేశ ప్రధాన ప్రతిపక్షానికి కూడా లేనటువంటి ఫాలోయింగ్ని ధీటుగా దరిదాపు 19 నుంచి 20 మిలియన్ల ఫాలోవర్స్ విత్ ఇన్ హవర్స్లో రావడం జరిగింది. దీంట్లో చాలామంది సెలబ్రిటీల పార్టీని లైక్ చేయడం, చాలామంది మిగతా ప్రతిపక్ష పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీల, లేదంటే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళ, కొంతమంది ప్రతిపక్ష నాయకుల, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎంపీల, సినీ రంగంలో ఉన్నటువంటి సెలబ్రిటీల, వీళ్ళంతా ఫాలో అయ్యేసరికి ఆ పార్టీకి ప్రజాదరణ వచ్చింది, యువత ఆదరణ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆ ప్రేజ్ని ప్రస్తుతానికి భారతదేశంలో సస్పెండ్ చేశారంటే దాని ఎఫెక్ట్, దాని ప్రభంజనం, దాని రెవల్యూషన్ దేశ రాజకీయాల్లో ఎట్లాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అభిజిత్ దీప్కే ప్రస్తుతానికి ఇంతకుముందు ఈయన ఎవరో ఎవరికీ తెలియదు. ఈరోజు దేశవ్యాప్తంగా కాక్రోచ్ అంటే అభిజిత్ దీప్కే పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన ఈ పార్టీ ఫౌండర్. సోషల్ మీడియాలో ఆయన ఈ పార్టీని స్థాపించింది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసి ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారన్నట్టుగా తెలుస్తోంది. సో ఈరోజు యువతకు అండగా ఒక పాట కూడా రిలీజ్ చేశారు. ఆ పాట ఒకానొకప్పుడు జనరల్గా యువతకు అర్థం కావాలంటే తెలుగు సినిమాలో ఏ మేయర్ రాజహా అనే ఒక పాట ఎట్లా అయితే ఈ ప్రాంతంలో హిట్ అయిందో, ఇప్పుడు ఆ కాక్రోచ్ సాంగ్ దేశవ్యాప్తంగా అదే రేంజ్లో భారీ హిట్ అవుతోంది. మాట్లాడదాం ఇదే అంశం పైన. ఇలాంటి కాక్రోచెస్ పార్టీలు భవిష్యత్తులో రాజకీయ పార్టీలకు ప్రమాదకరంగా మారబోతున్నాయా? రాజకీయాలను శాసించే పరిస్థితి ఈరోజు యువతకు వచ్చిందా?